कृष्णो रक्षतु नो जगत्रयगुरुः कृष्णं नमस्याम्यहम्। कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम्। कृष्णे तिष्ठति सर्वमेतदखिलं हे कृष्ण रक्षस्व मां। लीलास्तनगिरिधरे सुप्तमुद्बोध्य कृष्णं पाराभ्यं स्वं श्रुतिसहस्रशतमध्यापयति स्वोच्छिष्टायां सत्यनिगणितं जातुलाकृतिरूपे गोदातस्यै नमयं भूयेवास्तु भूयः। विसन्तु मे देव तदा सदा त्वदीयादयान्तरङ्गान्तराकटाक्षाः श्रोत्रेषु पुंसां अमृतं चलन्ति सरस्वतीं संस्कृतकामधेनुं। రూపాయలు రెండవ తిరుపాం అంటే ఉత్తర భాగంలో చేరుకున్నాం. 16 వచ్చి 16 వాస్తాన్ని మనం అనుభవించుకుంటున్నాం. ఇప్పటివరకు కూడా ఈ వ్రతానికి అనుగుణంగా మొదటి 5 రోజులు సాధనానుష్ఠాన క్రమానికి తెలియజేసిన మొదటి 5 రోజులు, అనంతరం మొదటి 10 మంది జ్ఞానం లేనటువంటి గోపికని మేతోటి వారిని కూడా గోష్ఠిలో ముందుకుని మన ఆడాడు. ఇక్కడ నందగోపుల వారి యొక్క భవనానికి వేయించేశారు. నందగోపుల వారి భవనానికి మధ్యలో నిద్రాటం ఏంటి అంటే మన కృష్ణయ్య ఎక్కడున్నాడు? నందగోపుల వరకు అధీనంగా ఉంటాడు కదా, ఆయన తండ్రి గారు కదా. కాబట్టి నందగోపుల యొక్క భవనానికి వచ్చారు. నందగోపుల భవనంలో ప్రవేశించాలి. ఆ నందగోపుల యొక్క భవనంలో ప్రవేశించాలి అంటే ఎలా ప్రవేశిస్తారు అనేటువంటిది ఈ మాటల్లో అన్నట్టు తెలియజేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా చెయ్యాలని చెయ్యం అని 2వ వాసనలో వీళ్ళందరూ కూడా ఒక ప్రతిజ్ఞ చేశారు. కానీ తమ పెద్దలు భగవానుడి యొక్క విషయంలో ఆయన ఆశ్రయించేటప్పుడు మహాపురుషుల ద్వారా ఆశ్రయించాలి అనేటువంటిది వాళ్ళకి బాగా తెలిసినటువంటి విషయం. అలానే వీరు కూడా ఒక 10 మంది మహాపురుషుల్ని మేల్కొల్పుకొని ఎక్కడికి వచ్చారు? వీరు వారి యొక్క భవనం దగ్గరికి వచ్చారు. నందగోపుల వారి యొక్క భవనం అంటే ఇల్లు దగ్గరికి వచ్చారు. మరి ఇంట్లో ప్రవేశించాలంటే ముందు గేటు తీయాలి సార్. ఆ గేటు తీసి మన లోపలికి ప్రవేశించారు. మనకంటే మన సామాన్యులు కనుక మన దగ్గర ఎవరు ఉంటారు? గేట్ కీపర్. మరి నందగోపుడు అంటే సామాన్యులు కాదు కదా, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ గారి యొక్క తండ్రి కనుక ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఎల్లప్పుడూ కూడా చాలా జాగ్రత్తలతో కాపాడుకుంటూ ఉండేటువంటి నందగోపుడు కదండి ఆయన. అందుకని ఆయన ఆ గేట్ దగ్గర కాపులా వాటి పెట్టుకున్నాడు. ఉంటారు కదా సరిగ్గా అందరూ దేవుడి కాపులా రాసేసింటారు, ఆ ద్వార కాపులా రాసేసి అలా ముందు మొట్టమొదటిగా ద్వార పాలకుడు అక్కడ ఉన్నటువంటి ఆ భవన పాలకుడు అంటారు. ఆ భవనంలో మనం ప్రవేశించాలంటే వారికి అనుమతి ఉంటారు. ఆ భవన పాలకుడి యొక్క అనుమతి పొందిన తర్వాత మళ్ళీ లోపలికి ఏం చేసిన తర్వాత వారు ఉండేటువంటి ఆ గది కలిగిన దాని ముందు ద్వారం ఉంటుంది. ఆ ద్వార పాలకులు కూడా మన అనుమతి పొందితే తప్ప లోపలికి మనం ప్రవేశించాలి. ఇది ఈవేళ జరిగేటువంటి క్రియ. ఈ దీనిలో ఏం జరుగుతుంది? మొట్టమొదటిగా భవన పాలకుని ఆశ్రయించి వారి అనుమతి పొంది లోపలికి వచ్చి ద్వారపాలకుని ఆశ్రయించి వారి అనుమతి పొంది లోపలికి ప్రయత్నం చేస్తారు మన తల్లి ఈ భాషలో. కాబట్టి మనం దేవాలయానికి వచ్చేటప్పుడు కూడా మనం చేయవలసినటువంటి ఒక క్రమాన్ని మనకి మొట్టమొదటిగా చెప్తాం. ఏమిటంటే ముందు క్షేత్ర పాలకులు ఉంటారు. అంటే ఆ క్షేత్రాన్ని పరిపాలించేందుకు ఇంకొక దైవం ఉంటుందంట. ఆ క్షేత్ర పాలకులు ముందు మనం సేవించుకోవాలి, వారి అనుమతి పొందాలి. ఇప్పుడు మనం తిరుమల వెళ్ళామనుకోండి, తిరుమలలో మొట్టమొదటిగా ఎవరు సేవించాలి? వెంకటేశ్వర స్వామి గారు మనం సేవించాలి. మొట్టమొదటి సేవించాల్సింది ఎవరిని అంటే వరాహ స్వామి ఉంటారు. అకోనే పక్కన కూడా స్వామి వరాహ స్వామి వారిని సేవించుకోవాలి. ఎందుకంటే ఆ క్షేత్రం మొత్తానికి అధిపతి ఎవరు అంటే వరాహ స్వామి. వారి సేవించుకుని వారి అనుమతి పొందిన తర్వాత అప్పుడు స్వామి యొక్క దర్శనానికి మనం రావాలన్నమాట. అది ఈ క్రమం. కాబట్టి ముందు క్షేత్ర పాలకులను మనం సేవించుకోవాలి. ఇక్కడ మనకి క్షేత్ర పాలకులు మనకి మన సన్నిధిలో లేరు, సరే ఉన్నారనుకున్నాం. వారిని సేవించడం కోసం ముందు మొట్టమొదటిగా మనం అక్కడ ధ్వజస్తంభం దగ్గర సేవించుకుంటాం. ఆ తర్వాత ఏం చేస్తాం? ద్వారపాలకులను సేవించుకోవాలి. మనం లోపలికి వెళ్ళాలంటే అక్కడ ఉంటారు కానీ ద్వారపాలకులు మనకి ఇక్కడ కనిపించాలంటే ద్వారపాలకులు సేవించిన భావన చేసుకుని
తద్వారా వారిని మనం ఆశ్రయించాలి కాబట్టి వస్తూ ఆడవాళ్ళని సేవించుకొని అక్కడ నవపురుషులు తీసుకొని అక్కడి నుంచి స్వామిని సేవించేటప్పుడు అక్కడ ఉంటారు దాదాపు వాళ్ళని మనం అక్కడ సేవించుకుంటాం. ఇది ఒక క్రమం. అంటే ఈ క్రమంలో మనం కూడా స్వామిని మనం సేవించుకోవాలి. తప్ప అక్కడ తిన్నగా వచ్చేస్తే ఆయన యొక్క కరుణ మన మీద పడింది అనుకోండి, మన తట్టుకునే సమర్థత మన దగ్గర ఉండలేకపోవచ్చు. లేదు మనం ఎన్నో పాపాలు చేసుకుంటాం కనుక ఆయన ఎదురుగా వచ్చి కదా అని చెప్పేసి ఆయన మనల్ని అలా కోపించడానికి కూడా ఆస్కారం కనుక ముందు వారి పురుషుగారితో మనం ఇక్కడ చేస్తే మనలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని పరిపూర్ణం చేసి మనల్ని పరమాత్మకి అనుకూల పరమాత్మ అనుకూలంగా తీర్చిదిద్దుతారు. కాబట్టి ముందు అలా వెళ్ళాలి అంటారు. మరి ఎలాంటి వారు అంటే భగవంతుడిని పొందాలి, పొందలేకపోతే ఉండలేము అనేటువంటి దీనిలో ఉన్నటువంటి వారు. మరి భగవాన్ని పొందాలి అంటే భగవానుడే ఉపాయం, ఆయనే నువ్వే మాకు ఉపాయం తప్ప నేను పొందే ఉపాయం మా దగ్గర ఏం లేదయ్యా అని నిశ్చయించినటువంటి ప్రేమ చేత భగవంతుడిని సేవించేటప్పుడు అలాంటి భగవద్భక్తులు మాట్లాడేటువంటిది ఏదైనా కూడా శాస్త్ర ప్రమాణంగానే ఉంటుంది అని చెప్పేసి అనమాట. ఏది ఆచరిస్తే అది వైదిక మార్గం అవుతుందో మన యోగులందరూ కూడా శ్రీకృష్ణుడు ఉన్నటువంటి నిరితమైనటువంటి ప్రేమ చేత వారు ఆ శాస్త్రాలను అనుసరించి వారి యొక్క కటాక్షాన్ని పొందడం కోసం వారి వేళ చేసేటువంటి ప్రయత్నం. మొట్టమొదటిగా మనం ఒక ఆఫీసర్ గారికి కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే తిన్నగా వెళ్తానంటే ఒప్పుకోరు. ఏం చేస్తారు, ముందు గేట్ దగ్గర కావాలా కష్టపడి ఉంటాడు. వాడి ఏదో సమర్పించుకుంది అంటే మన భాషలో అయితే చెప్పుకోవాలి, కానీ అక్కడ ఉంటారు. అంటే వారి అనుమతి మనకు ఉండాలి. ఆ గేట్ కీపర్ వాడు మనల్ని వచ్చిన సమయమైన వాడా కాదా లేకపోతే మీ దగ్గర ఏమన్నా చెక్ చేస్తారు కదా, ముందు పైన స్కాన్ చేసి పారేస్తారు. మనం ఏ ఉద్దేశంతో వచ్చామనేది కూడా వాళ్ళు తెలుస్తుంది. వీడు పర్వాలేదు వెళ్ళొచ్చు అంటే వాడిని మనం వదిలిన తర్వాత కలెక్టర్ గారి రూమ్ ముందుకు వెళ్ళాలి. కలెక్టర్ గారి రూమ్ ముందుకు వెళ్ళేసరికి ఆయన పట్టి వేసుకుని కూర్చొని బిళ్ళపడుతుంటారు. ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి. ఆయన్ని ప్రసన్నం చేసుకున్న తర్వాత అందరూ కాసేపు నేను కనబడతానంటే నీకంటే ముందు చాలా మంది ఉన్నారు ఆయన అంటారు కదా, ఎట్లా బతున్నారు ముదులు చేసుకుని ఆయన ప్రసన్నం చేసుకున్న తర్వాత లోపల ఉన్నటువంటి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఒప్పుకుంటే ముందు ఆ గేట్ దగ్గర ఆ తలుపు దగ్గర ఉండేటువంటి వాడు ఒప్పుకుంటే కదా మన లోపల. అలాగే ఇక్కడ ద్వారపాలకుని మౌనపాలకుని నిలబడుతున్నారు. ఏమో అలా కాకుండా తిన్నగలిగితే ఏమవుతుందండి, ఏమైంది, సుగ్రీవుడు రామచంద్రమూర్తితో సఖ్యం చేసుకున్నాడు, స్నేహం చేశాడు. స్నేహం చేసి తన దుష్టుడైనటువంటి అన్నగారిని హతమార్చేందుకు ప్రయత్నం చేసిన సందర్భంలో రామచంద్రమూర్తి ఉన్నాడు, సుగ్రీవ నువ్వు వెళ్ళి నన్ను మీ అన్నయ్య వారితో యుద్ధం చేయి, నేను చూస్తాను, వారిని ఎలా నిర్గమించాలని నేను చూస్తాను అని చెప్పాడు కదా. చెప్పినప్పుడు సుగ్రీవుడు అంటే తిన్నగా వెళ్ళిపోయాట. వెళ్ళి ఆ వాళ్ళు లేకుండా భవనం ముందుకు వెళ్ళి ఎవరు ఎంపీ చేస్తున్నాడు, రా బయటకు నీ సంగతి తెలుస్తా, రా బయటకు నీ సంగతి. వాడు బాగా పత్తు మీద ఉన్నాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు, ముళ్ళు భవనం ఏంటంటే గదతో బాధ పడేశాడు. ఇక ఆ దెబ్బ తట్టుకోలేక సుగ్రీవుడు పరిగెత్తి వచ్చి రాముడు కాళ్ళని పడ్డాడు. ఎందుకు పడ్డాడు, దెబ్బలనే కదా నన్ను కాపాడుతా అనుకుంటే నేను నమ్ముకు నేను అక్కడికి వెళ్తాడు స్వాతంత్రం తినాల్సి వచ్చింది అన్నట్టుగా వచ్చాడు. అదే జరిగిందా, సరే ఈసారి వెళ్ళి అని చెప్పి మరుసటిసారి ఏం చేశాడు, లక్ష్మణ ఆ వనమాల తీసుకురా అన్నారు. ఆ వనమాల తెప్పించి లక్ష్మణుడి చేత వాడి మెడలో వేయించి సుగ్రీవుడి మెడలో వేయించి అని వెళ్ళి ఇప్పుడు అన్నాడు. అప్పుడు ఆ బాలిని వరించడం జరిగింది అనుకున్నారు. కాబట్టి రామచంద్రమూర్తిని తిన్నగా ఆశ్రయించడం కాదు మనం చేయాల్సింది, ఆయన యొక్క భక్తులైనటువంటి దాసులైనటువంటి ముందు లక్ష్మణ స్వామిని ఆశ్రయించి తద్వారా రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్తే మనకి కరెక్ట్ అనేది ఇక్కడ తెలుసు. ఇదో విషయం అయితే చూర్పణకండి ఆయనేమో జరగబోయే అక్కడ కూర్చొని ఏదో పని చేసుకుంటాడు, కథంలో ఉంటాడు లక్ష్మణుడు. అతనికి దూరంగానేమో నీళ్ళు స్థాయిలో చక్కగా రాముడి యొక్క ఆందాన్ని వసపడింది. తిన్నగా రాముడి దగ్గరికి వెళ్ళింది. తిన్నగా రాముడి దగ్గరికి వెళ్ళేసరికి ఏం జరిగింది, ఆయన చెప్పాడు నేను కారణం, నేను ఏకపత్ని పడుతుంది, ఆయన ఖాళీగా ఉన్నాడు, ఆయన దగ్గరికి బొమ్మని పంపించాడు. ఆయన దగ్గరికి వెళ్ళింది. సరే ఆయన కాదు బొమ్మనాడు, మళ్ళీ ఏదో జరిగింది. తర్వాత ఏం జరిగింది, ముగ్గు చోటు పంపించారు. అంటే అదే తిన్నగా చూపడక కనుక రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళకుండా సుగ్రీవుడు మన లక్ష్మణస్వామిని ఆశ్రయించుంటే, లక్ష్మణస్వామి దగ్గరికి వెళ్ళి ఉంటే ఏం జరిగేది ఎవరు అంటున్నారు. అంటే రాముడికి ఆంతరికుడు లక్ష్మణుడు కాబట్టి లక్ష్మణుడే ఏదో సర్ది చెప్పేవాడు ఏదో జరిగిపోయింది. కానీ చివరికి అలా చేయకుండా ఏం చేయాల్సి వచ్చింది, ముగ్గు చోటు చూసుకోవాల్సి
మనసుకి కలగాలి. అది దేనివల్ల సాధ్యమవుతుంది అంటే సత్పురుషుల యొక్క సమాశ్రయము, అంటే మంచి వాళ్ళతో సాంగత్యం చేయడం వల్ల అని అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఇప్పటిదాకా వీళ్ళు ఏం చేశారు, సత్పురుషులు అనేటువంటి ఒక 10 మంది గోపికల్ని వీళ్ళు ఆశ్రయించారు కదండి. తద్వారా ఏం జరిగింది, వీళ్ళకి అహంకార రహితమైనటువంటి స్థితి కలిగి ఆచార్యుడు అయినటువంటి నందగోపి యొక్క గుణానికి ఏం చేశారు అని చెప్పి చెప్తున్నాను. ఏదైనా భగవంతుని మనం ఉపాసన చేయాలి అని అనుకున్నప్పుడు పొద్దున మీరు పారాయణ మొదలెట్టడం ఏం చేశారండి, కాసేపు ఓంకారం చేశారు. ఆ ఓంకారం చేయడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే ఏమిటి, అయ్యా మకార వాక్యుడైనటువంటి నేను నాకు ఇతరులు ఎవరు రక్షించేటువంటి వారు కాదు, నువ్వే నా రక్షకుడివి అంటూ వచ్చి నీ సన్నిధి నేను చేరానయ్యా, నేను చేయబోయేటువంటి సేవలన్నింటినీ కూడా స్వీకరించు అని చెప్తూ నీ యొక్క ఇంద్రియాలన్నింటినీ నీ అధీనంలోకి తెచ్చుకోవాలి. ఎక్కడెక్కడికో పోయిండే నీ వాటిని తీసుకొచ్చి నీ అధీనంలోకి తెచ్చుకొని ఆ తెచ్చుకున్నటువంటి ఇంద్రియాన్ని భగవంతునిముఖంగా అంటే భగవంతుని వైపుగా నడిపించాలి. దానికి ఏం చేస్తామంటే మన యోగాన్ని సాధన చేసేటప్పుడు మొట్టమొదటి ఏ వ్రతాన్ని ఏదైనా ప్రాణాయామ్య అని అంటారు. అది ఏం చేస్తారు ప్రాణాయామ్య అంటే ప్రాణాయామం చేయడం. ప్రాణాయామం చేయడం వల్ల ఏంటి, ఈ చెప్తారు కదా, ఈ వేడి పట్టుకుని ఒక మేడం ముందు గాలించి కాసేపు నేను కొడుకుతో గాలించి, ఇది ప్రాణాయామం అంటే గాలి ఈ లోపల పెట్టి బయటకు రాదు. దీనివల్ల ఏమవుతుందంటే నిశ్చల స్థితి అనేది ఏర్పడుతుంది. అంటే ఇంద్రియాలు అనేటువంటి మన యొక్క అధీనంలో వస్తాయి, ఈ సమయంలో వస్తుంది. తర్వాత ఈ ప్రాణాయామాలు స్వీకరించడం చేత మన యొక్క ప్రాణం మన స్వాధీనమై మన ఆత్మ భగవన్ముఖంగా ఉన్ముఖంగా వెళ్తుంది అనేటువంటిది ఇక్కడ చూపించినటువంటి ఒక సాధనగా మీకు చెప్తారు. కాబట్టి ద్వారపాలకుని అనుమతి పొందే వీళ్ళు లోపలికి వెళ్ళాలి. తద్వారానే ఆచార్య సమాచారం అనేటువంటిది కలుగుతుంది అనేటువంటిది తెలుస్తుంది. ఎవరైనా సరే ముముక్షులపై శరణాల్సిందే. ఏమన్నా మోక్షమునందు ఇచ్చగలిగినటువంటి వాడు శ్రీమన్నారాయణని ఉపాయంగా స్వీకరించినప్పటికీ ఎవరి ద్వారా వెళ్ళాలి అని అంటే ఆచార్యుల ద్వారానే మనం స్వామిని ఉపాయంగా మనం స్వీకరించాలి అని చెప్తారు. అందుకే వేదాలు ఏం చెప్తుంది, ఆచార్యవాన్ పురుషో వేద ఆచార్య దైవ విధ ఇలా సాధిష్టం కాకదని చెప్తారు. అంటే ఆచార్యుడు కలవాడే భగవాను పొందగలడు. కాబట్టి భగవాన్ని పొందాలంటే ఆచార్యుని ఆశ్రయించడం ద్వారానే పొందగలుగుతాము. ఆచార్యుడి ద్వారా పొందిన విద్య మనకి ఫలాన్ని ఇస్తుంది. అందరూ చదివేస్తానండి, నేను కూడా చదివేస్తాను. ఇంకా బాగా కూర్చొని అలా వెళ్ళి తిరుగుతున్నాను అనుకో, దానివల్ల కలిగేటువంటి జ్ఞానం నీకు అంత ఉపయోగపడదు. కాబట్టి నీకు జ్ఞానం సరైనటువంటి రీతిలో కలగాలి అంటే నువ్వు ఎవరిని ఆశ్రయించాలి, గురువు గారి దగ్గర ఉపదేశం పొందాలి. కాబట్టి ఉపదేశం పొందితే ఆయన నీకు యోగ్యతను పరిశీలించి నీకు ఆ భగవద్ అనుభవానికి వైపుగా నిర్ణయించేటువంటి ప్రయత్నం చేస్తారు. కనుక పుస్తకాలు దొరికినాయి, లేకపోతే ఎవరో చెప్తున్నారో ఎవరో చెప్తున్నారో విన్నా కూడా అది వేరుగా ఉంటుంది. స్వయంగా మనం చేయకూడదు. అంటే ఆచార్య ఉపదేశం అనేది మనం ఏం చేసినా కూడా నిష్ఫలం అవుతుంది. కాబట్టి ఆచార్యాన్ని ఆశ్రయించవలసిందే అని అంటూ ఇవాళ ఆచార్య కులము అంటే ఆచార్యులు ఉండేటువంటి భవనము ఆచార్య భవనానికి చెబుతున్నాను. ఇప్పుడు రామాయణంలో ఒకసారి చూస్తే మనకి ఒక ఆటవిక స్త్రీ కదండి, ఆ పేరు ఆమె జ్ఞానం చేత కానివ్వండి, జాతి చేత కానివ్వండి, లేకపోతే నడవడి చేత కానీ కాస్త విహీనంగా చూస్తాం మనం. ఎవరిని? శబరి. ఆ శబరి ఏంటండి, శబరి రామచంద్రమూర్తి వచ్చిందాకా ఎదురు చూసింది కదా. ఆయన వచ్చిన తర్వాత ఆయన దేవాసన ఉపచారాన్ని చేసింది కదా, తనదైన ఎదురు చేసింది కదా. ఆ అయిన తర్వాత రామచంద్రమూర్తి ఉపచారాన్ని చేసిన తర్వాత అడిగింది కదా, నువ్వు నాకు అనుమతిస్తే నేను మా గురువు గారు అయినటువంటి మాతంగ మహర్షి యొక్క శిష్యులు ఉన్నారు. ఈమెకి గురువుగారు ఆచార్యులు ఎవరు అంటే మాతంగ మహర్షి యొక్క శిష్యులు అన్నమాట. ఆ శిష్యుల్ని ఈమె ఆశ్రయించింది. మాతంగ మహర్షి ఆశ్రమంలో ఉండేటువంటి. సరే మాతంగ మహర్షి గారు వెళ్ళిపోయారు. అనంతరం వారి శిష్యులు ఆ ఆశ్రమాన్ని స్వీకరించి దాన్ని చూస్తున్నారు. వారు కూడా వెళ్ళేటువంటి సందర్భంలో వారు చెప్తారు, శబరి నీకోసం రామచంద్రమూర్తి వెతుక్కుంటూ వస్తారు. ఆ వచ్చిన దాకా నువ్వు వెయిట్ చేయి. వచ్చిన తర్వాత స్వామి నువ్వు చేయవలసినటువంటి సపర్యలన్నీ చేసి అప్పుడు నువ్వు నా యొక్క పాదాలను ఆశ్రయించు అని చెప్పారు. కనుక శబరి అడిగింది, రామ
మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు రాముడు అని తెలిసినప్పటికీ కూడా ఏమడిగింది, రామ నువ్వు నాకు అనుమతిస్తే నేను మా యొక్క ఆచార్య యొక్క పాద సన్నిధికి చేరుతానయ్యా. ఆచార్య పాద సన్నిధికి చేరింది అంటే మోక్షాన్ని అనుకోగలిగింది. కాబట్టి రాముడు మోక్షం ఇవ్వలేదు ఎవరికి. ఎవరిచ్చారు మోక్షం? తన ఆశ్రయించినటువంటి మాధవ మహర్షి యొక్క శిష్యులు వారి యొక్క జ్ఞాన ప్రదానం చేసి వీరిని మోక్షానికి అర్థగలిగించే విధంగా చేశారు అని అంటారు. కనుక అలాగా ఆచార్యుల యొక్క అంతరంగికులు కూడా మనం ఆశ్రయించాలి అనే సాంప్రదాయాన్ని తెలుసుకున్నారు. ఒకసారి పాసాన్ని పాడేసుకొని మనం దానిలో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ తిరుగడే నాయకనాయ కొడితో ఆచార్య స్వరూపుడైనటువంటి నువ్వు ఆ తలుపును తెరిచి లోపల
భవనపాలకుని, లోపల ఉన్నటువంటి ద్వారపాలకుని మీరు ఆశ్రయించారు. వారి అనుమతి పొంది లోపలికి ప్రవేశిస్తారు వాసనలు. మొదట ఏమంటున్నారంటే నాయకనాయ్ నిన్న నందగోపుడే కోయిలు కావాలని, నాయకుడైనటువంటి నందగోపుడి యొక్క భవన పాలక అని అంటున్నారు. నందగోపుడి యొక్క భవన పాలక అంటే ఏమిటండి? వీళ్ళకి చాలా కృష్ణుడు అంటే చాలా ఇష్టం కదా, కృష్ణ భవన పాలక అనొచ్చుగా కదండి. కృష్ణ భవన పాలక అంటే అందంగా ఉంటుంది కదా. కానీ ఆ కృష్ణుడు కూడా ఒప్పుకుంటారు. ఎందుకు ఒప్పుకుంటారు అంటే పారతంత్రాన్ని అనుభవించడం కోసం ఆ పరంపర నుంచి వచ్చి ఈ లోకంలో చేరారు. కాబట్టి ఇక్కడ అందరికీ తాను పరతంత్రుడిగా ఉండాలి అనేటువంటి భావంతో ఉన్నట్టు కనుక ఇప్పుడు తాను నందగోపుడి యొక్క కుమారుడిగా ఉండడానికి ఇష్టపడతాడు తప్ప కృష్ణుడుగా తన యొక్క పరత్వాన్ని ప్రదర్శించడానికి ఆయన ఒప్పుకోడు. కనుక నందగోపుడి యొక్క కుమారుడిగా ఉండడమే ఇష్టం. కనుక ఆయన నందగోప భవనాన్ని తన భవనంగా భావించేటువంటి వాడు అని అంటారు. కనుక ఇక్కడ నందగోపుడు కూడా మన కృష్ణుడు కూడా నందగోపుడి యొక్క తనయుడుగానే భావన చేస్తారు అని అంటారు. అయితే దశరథుడు శ్రీరాముడిని యువరాజుగా చేయాలనుకున్నాడు కదా, పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు కదా. తాను రాజుగా ఉండి ఆ శ్రీరాముని పట్టాభిషేకం చేస్తే తనకు విధేయుడై సర్వకార్యాలు కూడా నిర్వర్తిస్తూ మనందరినీ కూడా ఆనందింపజేస్తాడు అని ఆనందపడ్డాక దశరథుడు. పాపం అని అవ్వలేదు కదా, పట్టాభిషేకం చేయలేదు కదా, రామచంద్రమూర్తికి చేయలేకపోయాడు కదా. ఆ వాక్యం కొని వసుదేవుడి కన్నా ఏమన్నా దొరికిందా అని అంటున్నా. వసుదేవుడు స్వామిని అయితే జన్మనివ్వగలిగాడు కానీ తాను వచ్చి పెరిగింది ఇక్కడ నన్ను కలిగింది కదా. కాబట్టి వసుదేవుడికి కూడా అలాంటి భాగ్యం కలగలేదు. మరి ఎవరికి బాగా కలిగింది అని అంటే ఇక్కడ ఒక నందగోపుడికే కలిగింది. అంటే ఆ కృష్ణ పరమాత్మని కుమారుడిగా కలిగి ఉండేటువంటి నందగోపుని యొక్క యువరాజు అని అనిపించుకోవడమే ఇంత ప్రియంగా ఉంటారు. అందుకని ఆ నంద ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నందగోపుల యొక్క యువరాజు అని భావన చేస్తారు. అయితే ఇక్కడ పరతంత్రాన్ని ఆయన పొందడం కోసం వచ్చారు కదండి. అలాంటి వాడు అసలు పరపదలో కూడా ఆయన పరతంత్రుడే అంటారు. పరపదలో ఎవరుంటారు? నిత్యులు ముక్తులు ఉంటారు. ఆ నిత్యులు ముక్తులు కూడా వాళ్ళ మొట్టమొదటి చెప్పుకోవాల్సిన అనంతులు, తర్వాత గరుడు, తర్వాత విశ్వక్షేణులు వారు. ఈ ముగ్గురు కూడా స్వామిని ఏం చేస్తుంటారంటే నియంత్రిస్తుంటారు. విశ్వక్షేణుల వారు అయితే స్వామి తన యొక్క తొడగలు రొట్ట పట్టుకొని ఒక వేప తీసుకున్నా ఇచ్చే అంటూ తాను ఆ వారి యొక్క మాటలు వినే విధంగా ప్రోద్బలంగా చేస్తారంటే అటువంటి నిత్యముక్తులు కూడా అని అంటున్నారు. అలాగే అప్పుడు పరమాత్మ ఏంటంటే సరే నువ్వు చెప్పినట్టే చేస్తానని చెప్పి వాళ్ళకి పరతంతులే వారు చెప్పినట్టుగా నడుచుకుంటాడు పరపదలు కూడా అని అంటారు. అలాగే ఇక్కడ శ్రీరామావతారంలో కూడా పెద్దల్ని సన్యాసిని సేవించినటువంటి వాడు, వాళ్ళు చెప్పినట్టే నడుచుకున్నాడు ఎవరు? రామచంద్రుడు. అలాగే కృష్ణావతారంలో కూడా సర్వదా అంజా ఉన్నాడు పరపదుడే కదా అని అంటున్నారు. అంతేకాదు బాల్యంలో అమ్మ నాన్నైనటువంటి నందగోపుడికి యశోదకి పరపదుడు కదండి. అయిపోయింది, బాల్యం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇది పెళ్లి చేశారు. ఎవరు వచ్చింది? సత్యభామ వచ్చింది. పెళ్లి అయిన తర్వాత కూడా సత్యభామకి పరపదుడిగానే ఉన్నాడట. అంటే భార్య మాట వినడానికి ఆయన సిద్ధపడ్డాడు అక్కడ అని అంటారు. తాను ఆ రాజభారత మొత్తం కూడా ఎవరికో చెప్పాడు? సత్యభామకు వదిలేసి ఈయన మొదలు పెట్టాడంటే మన పాండవులకి రాయగారిగా ఉండడం, పాండవులకి దూతగా వేయడానికి ఇలాంటి మొదలు చేయడం మొదలు పెట్టాడు స్వామి. అంటే అటు పాండవులకు కూడా పరపదుడై ఉన్నాడు ఈయన. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ నందగోప భవనము అనుకుంటే శ్రీకృష్ణ భవనము అని అంటే ఎక్కడ తను పాల్పొందిపోతుందో కృష్ణుడు కూడా భయపడ్డాడు. రామచంద్రమూర్తి రావణాసుని చంపిన తర్వాత ఆ పుష్పక విమానం మీద బయలుదేరి వస్తూ ఉంటే ఆ అంత దూరంలో అయోధ్య కనిపిస్తుంటే ఇప్పుడు అయోధ్యలో నాన్నగారు లేకుంటే ఇప్పుడు రామచంద్రమూర్తి సీతను చూపిస్తున్నాడు పై నుంచి. సీత ఇది మన రాజధాని అని అనొచ్చు కదా, ఇది మనదే రాజధాని, నెక్స్ట్ రాజయ్యవాడు నేనే కనుక ఇది మన రాజధాని అని చెప్పచ్చు కదా. కానీ అలా చెప్పలేదు కదా రామచంద్రమూర్తి. ఏం చెప్పాడు? రాజధాని పితూరు మా నాయనగారి యొక్క రాజధాని అని అన్నాడు. అంటే అప్పటికి కూడా తన పారతంత్రాన్ని తాను వదులుకోలేదు రామచంద్రమూర్తి అని చెప్పి చెప్తారు అన్నమాట. కాబట్టి ఇక్కడ అలాంటి పారతంత్రం కలిగినటువంటి ఆ కృష్ణుడి యొక్క తండ్రి గారైనటువంటి ఆ నందగోపుడి యొక్క భవనానికి మనం ప్రవేశిస్తున్నాం అనమాట. ఆ నందగోపుడే మనకి ఆచార్యుడు అని అంటారు.
కుంటివాడు అంటున్నాడు. జ్ఞానం లేకుండా ఆచరణ ఉన్నటువంటి వాడినేమో గుడ్డివాడు అని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ గుడ్డితనం ఉన్నా గుడ్డితనం ఉన్నా ఈ రెండు మనకి చూడవు. ఇవి రెండు పనికిరావు. ఇవి రెండు లేనితనంగా ఉండాలి అని అంటే మనం ఏం కలగాలి? జ్ఞానము అనుష్ఠానము రెండు ఉన్నటువంటి ఆచార్యుడే మనకి పరమాత్మను ఉపదేస్తారు కనుక అలాంటి ఆచార్యాలను ఆశ్రయించాలి. వారే ఉపయోగ చెప్తున్నారనమాట. చెప్తూ వీళ్ళు అంత ఆకృతి వచ్చినప్పుడు వీళ్ళందరినీ చూసినటువంటి ఆ భవన పాలకులు మొట్టమొదటిగా వీరికి అనుమతించారు. అందులో వీళ్ళందరూ అన్నట్టుగా వీళ్ళకి అనుమతించారట. అనుమతిస్తే వాళ్ళందరూ పొలాలని అందరూ లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత మరి అక్కడ ద్వారపాలకుడు ఉన్నాడు కదా, వాళ్ళు ఆయన సేవించుకోగలేదు. అందుకని ద్వారపాలకుడు ఇలా ప్రార్థన చేస్తున్నారు. ఏమన్నారు? కుడిలో తోరణవాసులు కాపాని ఓ జెండాతో కూతున్నటువంటి లేదా తోరణంతో కూతున్నటువంటి లేదా తోరణం అలంకరించుకున్నటువంటి ద్వారానికి కపలాగా ఉన్నటువంటి ఒక ద్వారపాలకుడా అని అంటున్నారు. ఆ ద్వారపాలకుడు మేల్కొల్పుతున్నారు లేదా వారిని ఆశ్రయిస్తున్నారు అని అంటారు. ఇక్కడ జెండా కట్టారని చెప్తున్నారు, తోరణం కట్టారు అని చెప్తున్నారు. ఏమిటి జెండా అంటే అర్థంగా ఈ జెండా ఏమిటి అంటే పరమాత్మయే మనకు సర్వరక్షకుడు, మనల్ని పరమాత్మయే ఈ శ్రీమన్నారాయణే మనల్ని రక్షిస్తాడు అనేటువంటి అచలసానాన్ని తెలియజేటువంటి అది జెండా. కాబట్టి సర్వేశ్వరుడే రక్షకుడు అనేటువంటి ఓంకారం మొట్టమొదటి చెప్తారు కదా, అకాలవాచుడైనటువంటి పరమాత్మ అనే ఆవు మా మూడక్షరాలు అకాలం చెప్పుకొని అకాలవాచుడైనటువంటి పరమాత్ముడు. కాబట్టి సర్వరక్షకుడే లేదా సర్వేశ్వరుడే మనకి రక్షకుడు అనేటువంటి భావనని మనలో అలా గురించడానికి వీలుగా ఆ జెండా అనేటువంటి తెలియజేస్తుంది ఏంటి చెప్తారు. మరి తోరణం ఏం చేస్తుంది అంటే నాకు నేను రక్షకుడిని కాదు, నాకు చెందినటువంటి వాడిని కాదు అని నమః అనేటువంటి శబ్దం చెప్తుంది. కాబట్టి ఆ నమః శబ్దాన్ని తెలియజేసేటువంటిది ఏమిటి అంటే పైన ఉన్నటువంటి ఉత్తర కవికి కట్టినటువంటి తోరణము అని చెప్పేసి చెప్తారనమాట. ఇలా తోరణం చేత జెండా చేత అలంకరించబడినటువంటి ఆ ద్వారానికి అవకాశమైనటువంటి ఓ స్వామి స్వామినే అన్నారు. ఆయన చెప్తారు. ఇప్పుడు ఆయన మంచి చేసుకోకపోతే లోపలికి పంపించారు కదా, కాబట్టి వీళ్ళు అలా ప్రార్థన చేస్తూ ద్వారపాలక అని అంటున్నారు అనమాట. ఏమయ్యా ఇప్పుడు మేము వచ్చామని చెప్పేసి మీరు అనుకూలమైనటువంటి వాళ్ళని అనుకూలం కానటువంటి వాళ్ళని చూసి నువ్వు పంపిస్తావు కదా సైన్యంగా. మేము వచ్చింది ఎవరిని పెరుమాణం సేవించుకోవడానికి మాకు ఎలాంటి బాధ లేదు, ఎలాంటి ఇది లేదు మాకు. మేము కేవలం పరమాత్మయ్య రక్షకుడు అని వచ్చినటువంటి వాడు. మమ్మల్ని కనుక నువ్వు లోపలికి పంపించలేదనుకో తర్వాత నువ్వే మమ్మల్ని వచ్చి ప్రాధాన్యపడి మమ్మల్ని లోపలికి తీసుకెళ్లాల్సి ఉంటుందయ్యా అని చెప్తున్నారన్నమాట. ఇంకొకటి ఇక్కడ జెండా కట్టడంలో ఉన్నటువంటి విశేషం ఏం చెప్తారంటే, భరతుడు చిత్రకూట పర్వతానికి బయలుదేరాడు. రామచంద్రమూర్తిని సేవించుకుని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి అయోధ్యకి పట్టాభిషేకం చేద్దాము అని చెప్పేసి మరి భరద్వాజాశ్రమం దాకా వెళ్ళగలిగాడు. కానీ అక్కడి నుంచి రాముడిని ప్రదేశం వాడికి తెలియనప్పుడు భరద్వాజ చెప్పాడు, ఈ మార్గం గుండా వెళితే మీకు ఆ రామచంద్రమూర్తి దొరుకుతాడు అని చెప్పేసి. అయితే ఈ రామచంద్రమూర్తి వెళ్ళేటప్పుడే లక్ష్మణస్వామి ఏం చేశాడంటే వారు ధరించినటువంటి నారబట్టలో ఉండేటువంటి చిన్న చిన్న ముక్కలు తీసి ఆ చెట్లకి అలా కట్టుకుంటే వరుసగా కట్టుకుంటే వెళ్ళేవారు. ఎందుకంటే అడవిలోని వెళ్ళిపోతే వెళ్తామో మనం తిరిగి రాదు. కాబట్టి ఆ కట్టినటువంటి ఆ నారచీరల ముక్కలే జెండాలు అని చెప్పేసి చెప్తారు. ఇంకా చెప్పాలంటే మనకి ఎక్కడైనా చలవేంద్రం కానీ లేకపోతే ఎక్కడైనా మంచినీటి సరస్సు కానీ ఉన్నప్పుంటే అక్కడ ఒక పెద్ద ఎత్తుగా ఒక జెండా కట్టుకుంటుంది. ఎందుకంటే దూరంలో ఉన్నటువంటి వాడు దాహార్తితో ఉన్నటువంటి వాడు దాహం తీర్చుకోవడం కోసం అక్కడికి వచ్చి ఆ దాహాన్ని తీర్చుకుంటారు అనేటువంటి ఉద్దేశం. ఎవరు ఆ చలవేంద్రం? ఎవరు ఆ చలవేంద్రం అంటే శ్రీకృష్ణ పరమాత్మే చలవేంద్రం అంటారు. ఏదైనా ఆ సరస్సు ఎవరు అంటే సాక్షాత్తు ఈ సంసారం అనేటువంటి ఈ చదరంగంలో ఈ తాపాన్ని పొందినటువంటి వాడు ఏమవుతారు? ఆ తాపాన్ని తీర్చుకునేందుకు కోసం ఆ సరస్సులో మునిగడం కోసం వచ్చేటువంటి మనతోటి జీవాత్మలు అనేటువంటి భావన ఇక్కడ తెలియజేస్తారు. కాబట్టి సంసారము అనేటువంటి ఎడారిలో పైన వచ్చేటువంటి వాళ్ళకి స్నానం చేసి కడుపార ఆ తీయటి నీటిని గురవడం అంటే ఆ పరమాత్మ సన్నిధికి చేరడం అనేటువంటి భావన మనం కూడా కలిగి ఉండాలి. అలాగే మనం ఊళ్ళో ఎత్తుగా ఊరు బయట నుంచి చూస్తే ఆ ఊళ్ళో ఎత్తుగా ఏం కనిపిస్తుంది? మన ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఆ ధ్వజస్తంభం ఉంది అంటే అర్థమంటే ఇక్కడ ఎవరు? పరమాత్మ స్వరూపం ఇక్కడ వేచేస్తున్నది అనేటువంటి భావాన్ని మనకు తెలియజేస్తుంది. చెప్తూ మణికరవంతాడివాయ్ మణికడ కవాటం యొక్క గడియది తొలగించవయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారు అనమాట. అయితే కృష్ణ పరమాత్మ పుట్టినటువంటి కాలంలో రాక్షసుల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది కదా. ఎందుకు?
ఈ రేపల్లి ఎక్కడుంది అంటే కంసుడి యొక్క కోట గోడ నీడలోనే ఉండిటారు. ఆ పక్కనే కంసుడు ఉన్నారు. ఆ కంసుడు కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి కూడా రాక్షసులను పంపించి వీళ్ళని కృష్ణ పరమాత్మ లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కదా. అందుకని ఎక్కడికక్కడ వాళ్ళందరూ కూడా బాగా టైట్ చేసేసి సెక్యూరిటీ పెట్టేశారు కృష్ణ పరమాత్మకి. అక్కడ ఉన్నటువంటి ఈ ద్వారపాలను కూడా భయపడుతున్నాడు. వీళ్ళని ఎలా పంపిస్తాం, వీళ్ళలో ఆత్మపరిశుద్ధి ఉందా లేదా, ఈ లోపలికి పంపిస్తే ఏం చేస్తారు అనేటువంటి భయంతో ఆయన వెళ్ళడానికి ఒప్పుకోలేదట వీళ్ళని. అప్పుడు అడుగుతున్నారు, అమ్మా మాకు చాలా భయంగా ఉంది, మీరు ఈ కాలంలో ఈ తెల్లవారుజాము నుంచి తక్కువ అని చెప్పేసి ప్రార్థిస్తున్నారే, అసలు మీరెవరు అని చెప్పేసి అడిగారు. అడిగితే వీళ్ళు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, మేము ఇది కృష్ణావతారం, మాకు రాక్షస భయం మాకు ఎక్కువగా ఉంది కనుక మేము మా పరమాత్మ మీద రక్షించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మేము భయం భయాన ఉపహారణిస్తే మన సంయంతే మమపుత్ర తిష్టతి అంటారు. అంటే భయాన్ని తొలగింపగలిగినటువంటి వాడు అందరూ మనసు నుండి భయం వేయగలుగుతుందా నీకు అని అంటున్నారు. వీళ్ళు ప్రశ్నిస్తున్నారు, మీకు రామావతారం తెలిసేమో అలా భయం లేదు అనుకుంటున్నారు. రామావతారం కృతయుగానికి దగ్గరగా ఉంది కాబట్టి అంత భయం లేదు. కానీ ద్వాపరయుగం ఎక్కడి దగ్గరగా ఉంది, కలియుగానికి దగ్గరగా ఉంది కదా. కలియుగంలో ఎవరుంటారంటే కలిపురుషుల యొక్క ప్రభావం చేసినటువంటి దుష్టులు ఉండేటువంటి సమయం కదా. అలాంటి సందర్భంలో దుష్టులు చూడడానికి వచ్చారు అంటే మేము ఎలా భరించాల్సి ఉంటుంది అని అంటున్నారు. అదేంటయ్యా వచ్చినటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఆయస్సు మీలో ముట్టు గొల్ల పిల్లలు, ఏ శక్తి లేనటువంటి వాళ్ళ మేము భయం నువ్వే పడతావండి, మేము స్త్రీలం కదా అని అంటున్నారు. మా వల్ల నీకేంటి భయం అని చెప్పేసి ద్వారపాలకుని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ద్వారపాలకులు అంటారు, అమ్మా మీరు స్త్రీలు అని అంటున్నారు, మీరు ఇంతకుముందు మీకు తెలుసు కదా శూర్పణఖ అనే రామచంద్రే ఆంధ్ర స్త్రీనే కదా. శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆపదలకు మూలమైంది ఎవరు? శూర్పణఖ కదా. ఆ రామచంద్రుని మోహించి రామచంద్రుని పొందాలని వస్తే ఆ రామచంద్రుడు దక్కకపోతే అది వెళ్ళి కడపడుతున్నారు తీసుకొచ్చి మారేతులు తీసుకొచ్చి రచయితే రావణాసుని మిగతా వాళ్ళని కూడా తీసుకొచ్చి రామచంద్రమూర్తికి అంత కట్టే కష్టాన్ని కలిగించింది కదా. కాబట్టి మేము భయపడకుండా ఎలా ఉంటాం అని అంటున్నారు. అయ్యా మరి గోపికలు ఏమంటున్నారు, ఆ వచ్చినటువంటి దేవుడు రాక్షస వనిత, రాక్షస స్త్రీ కదా, మేమేమను అగ్నులైనటువంటి గొప్ప స్త్రీలు కదా, మేము మా వల్ల ఏం ప్రమాదం లేదు అని అంటున్నారు. సరే ఆ రాక్షసం అయితే సరే గోప స్త్రీ అని అంటున్నారు. మీకు తెలియదు కృష్ణుడికి ఆ గోపీ వేషం వేసుకుని వచ్చింది ఒక పోతన వచ్చి ఏం చేసింది, కృష్ణుని మా నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేసింది. ఆమె కూడా గోపీ వేషం వేసుకుని వచ్చింది కదా, మీరు కూడా అలా కారణం మాకు నమ్మకం ఏమిటి, అందుకనే మేము భయపడుతున్నాము. ఆమంటే కాస్త వయసులో ఉంది, గోపీ వేషం వేసుకొచ్చింది, పిల్లలు కోసం చేసిన స్థితిలో ఉంది, మేము చాలా పిల్లలం కదా అంటున్నారు. మీరు చిన్న పిల్లలు అంటున్నారే, ఆ రోజున కపితాసుడు ఉత్తాసుడు అని చిన్న చిన్న లేఖల రూపంలో వచ్చి కృష్ణుని లేకుండా చేయాలని చెప్పేసి వచ్చారు కదండి. మరి వాడి పరిస్థితి ఏంటి కనుక మేము అన్ని విధాలుగా ఎవరొచ్చినా ఏమొచ్చినా కూడా మేము భయపడుతున్నామా అని అంటున్నారు. కాదు, మేమందరం కలిసి ఎందుకు వచ్చాము, మేము అందరం కలిసి వచ్చాము. మేము ఒకళ్ళు ఇద్దరు వస్తే వాళ్ళిద్దరు వచ్చారు శ్రీకృష్ణుడు లేకుండా చేయడం కోసం. మేము ఎంతమంది వచ్చాము, 5 లక్షల మంది వచ్చాము కదా అని అంటున్నారు. ఇలాగే రామావతారంలో 14,000 మంది రాక్షసులు వచ్చాడు రామచంద్రమూర్తి మీద యుద్ధం చేయడం కోసం. కాబట్టి మిమ్మల్ని మేము ఎలా విశ్వసిస్తాము, కాబట్టి మీరు వచ్చే అసలు యుద్ధకి మీరు ఏమి ఎందుకు వచ్చారు, ఏమిటి మీ యొక్క ప్రయోజనం ఏమని అడిగారు. మణిమణ ఆయన ఏం చెప్పాడు రాజమాకృష్ణుడు, మీరు నిద్రదా, మీరు వస్తే మీకు కావాల్సినటువంటి పరైనటువంటి సాధనాన్ని ఇస్తానన్నాడు కదా అని అన్నాడు. ఓహో, పరైనటువంటి సాధన కోసం వచ్చారా, సరే మీరు కాసేపు అక్కడ వెయిట్ చేయండి, ఆ స్వామి నిద్రగానే వెళ్ళి నేను అపరైనటువంటి సాధనాన్ని తీసుకొచ్చి మీకు ఇస్తాను కదా అన్నాడు. అయ్యో పరైనటువంటి సాధనం కాదయ్యా ముందు ముఖ్యం, మాకు కావాల్సింది ఏమిటి అని చెప్పినటువంటి మాట ఏమిటి, తప్పకుండా మీరంటే మీకు కావాల్సిన పరైనటువంటి మాట ఇస్తాను అన్నాడు కదా. ఆయన మాట తప్పనటువంటి వాడు కదా. రామోద్ రత్నాన్ని భాషిస్తే రామచంద్రమూర్తి ఒకే ఒక మాట చెప్తాడు, ఒకే మాట ఒకే పత్ని చెప్తాడు కదా. అలాగే కృష్ణుడు కూడా ఒకే మాట, కృష్ణావతారంలో కూడా ఆయన ఒకే ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడు, హిమవత్ పర్వతం కదలవచ్చు, సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు ఎండిపోయినా ఎండిపోవచ్చు, లేకపోతే మందర పర్వతం బద్దలైనా బద్దలు కావచ్చు. నేను ఇచ్చినటువంటి మాట తప్పను కదా రామచంద్రుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ద్రౌపదికి. కనుక మాకు అంత ధైర్యాన్ని ఇచ్చినటువంటి వాడు స్వామి, ఆయన మాట తప్పడు కదా. నమో మే
మాలిన్యం లేక పరిశుద్ధులనే వచ్చాము అనంటే వీళ్ళకి ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే రాముడే కృష్ణుడే మాకు రక్షకుడు, కృష్ణుడే మీకు పొందవలసినటువంటి ఫలము అనేటువంటి అన్ని ఇతరమైనటువంటి ఉపాయాలు వదిలేస్తారు పరిశుద్ధులమైన వచ్చారు. చూడండి ఇక్కడ విభీషణుడు అగ్ని సన్యాగం చేసేటప్పుడు స్నానం చేసి వచ్చి సన్యాగం చేశాడు. అర్జునుడు శుభ్రంగా స్నానం చేసి కూర్చుంటే భగవద్గీత చెప్పాడు కృష్ణుడు. లేదు ఋతుమతి అయినటువంటి ఆ ద్రౌపది ఆ నిండు సభలో ఎక్కడ స్నానం చేసి కూర్చుంటే ఆమెకి అక్షయంగా వస్త్రాన్ని ఇచ్చారు కదా. కాబట్టి పరిశుద్ధి అనేది ఏంటి? మాకున్నటువంటి పరిశుద్ధి అంటే మేము పరమాత్మయే ఉపాయము ఉపేయము అనేటువంటి భావం కలిగి పరిశుద్ధి కలిగినటువంటి వాళ్ళు వచ్చామయ్యా. మేము వచ్చినటువంటి విషయం ఏంటో తెలుసా? కరైనటువంటి శాస్త్రం ముఖ్యంగా తుయ్యలలో పాడవా ఆయన మేల్కొనేటప్పుడు ఆయన నిద్రాకాలిక సౌందర్యాన్ని ఏ విధంగా అయితే ఆ రోజున విశ్వామిత్రుడు అమ్మ సీతమ్మ చూసి ఆనందపడ్డారో మేము కూడా ఆయన యొక్క వైభవాన్ని ఆ నిద్రాకాలిక వైభవాన్ని చూసి మేమందరం కూడా ఆనందించాలి అనే ఉద్దేశంతో ఆయన మంగళం కలగాలని పల్నాడు వాడి కోసం మేము వచ్చామయ్యా. మాట్లాడేమ్మా ముందుగా నువ్వు కాదు వద్దు అనేటువంటి మాట నువ్వు అనద్దు ద్వారా పలక నువ్వే మాకు శరణమయ్యా, మాకు రక్షకుడు నీవే, లోపల ఉన్నటువంటి ఆయన కంటే కూడా నువ్వే మాకు ప్రధానం, నువ్వు కాదు అని అంటే మాకు పరమాత్మ యొక్క దర్శనం కాదు కదా అని అంటున్నాడు. కనుక మా కార్యాలని లేదా మాకు ఆ పరమాత్మని దర్శనం కలిగించేటువంటి భాగ్యం నీ చేతిలోనే అవుతున్నాము. కృష్ణ పరమాత్మ అమ్మ సీతలో కూడా ఆంజనేయ సమర్పణ ఏమవుతుందా? హనుమ నీ ఒక్కడివేనయ్యా నా ఈ కార్యాన్ని సాధించగలవు అంటే రామచంద్రమూర్తిని తీసుకొచ్చి ఇక్కడ రావణాసురుడిని చంపి నన్ను ఇక్కడి నుంచి ముక్తి చేసేటువంటి శక్తి ఇంకొకటికి ఉందయ్యా అని ఎలా అయితే సీతమ్మ చెప్పిందో మమ్మల్ని అందరినీ కూడా స్వామి యొక్క కృష్ణ పరమాత్మకి సన్నిధానానికి తీసుకోగలిగే వెళ్ళగలిగే సమర్థులైనటువంటి వాడు ఉండే కదా. అలాంటి వాడు నువ్వు ఏం చేస్తావు? కాదు వద్దు వెళ్ళడానికి వీలేదు అనడానికి వీల్లేదు అని చెప్పేశారంటే అప్పుడు అంటే సరే బిడ్డలో ఉన్నటువంటి ఆ ఉపాయ పరిస్థితిని గ్రహించినటువంటి ఆ పాపాలు కూడా వెళ్ళండి ఏదో తలుపు తీసుకుని వెళ్ళండి అని అంటారు. అయ్యో మీ తలుపు తీసుకుని అంటారయ్యా, నేనేస నిలైకలో నీకు ప్రేమపూర్ణములైనటువంటి తలుపు నువ్వు ఎంత రక్షకుడుగా ఉండి ఆయన రక్షిస్తున్నావో అంతే భావంతో ఈ తలుపులు కూడా ఏం చేస్తున్నాయి? అత్యంత ప్రేమతో పరమాత్మని కాపాడుతున్నాయి. అలాంటి ప్రేమపూర్ణమైనటువంటి ఆ తలుపుని మీ మాట ఆగటం కాదయ్యా అని అంటున్నారు అన్నమాట. ఎందుకనంటే తిరుమలలో అక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువు, ప్రతి చెట్టు, ప్రతి గుంట, ప్రతి రాయి కూడా ఏదో మహానుభావుల రూపంగా భావన చేస్తారు అనమాట అక్కడ ఉన్నటువంటి కులశేఖరాడు. అందుకని కులశేఖరాడు వారు ఏం కోరుతారు? నాకు వేరే జన్మంటూ నాకేమక్కర్లేదయ్యా, మాకు కావాల్సిన ఏంటి అంటే నీ యొక్క ఆదర్శోత్సవాన్ని చూసి నిత్యము నిన్ను సేవించుకునేటువంటి భాగ్యంగా నీ యొక్క పరమ భక్తులైనటువంటి వారి యొక్క పదస్పర్శ మనం కలిగేటట్టుగా నీ యొక్క గడపలో ఉండేటువంటి ఆ కింద గడపలో ఉండేటట్టుగా నాకు గర్వమని చెప్పేసి కోరుతారు. కాబట్టి అక్కడ ఉండేటువంటి ఏ వస్తువుమైనా ఎవరో ఒక మహానుభావులు అయితే అలాంటి మహానుభావులు మీరు సేవించినటువంటి వారు నువ్వు వారి ఆ తలుపుని తీసి తద్వారా వారి యొక్క